పప్పు దోసకాయ కోసం ఒక కప్పు కందిపప్పుని కుక్కర్‌లో వేసుకున్నానండి. ఈ కప్‌తో మెజర్‌మెంట్ అనమాట. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నా ఒక 4. ఈ కప్పు కందిపప్పుకి ఈ మాత్రం దోసకాయ యూజ్ చేస్తున్నానండి. నేను కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత 1:3 రేషియోలో నేనిక్కడ వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాననమాట. తర్వాత దీంట్లో మనము ఒక టీ స్పూన్ పసుపు వేసేసుకుంటాం. అదేవిధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయని యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసి మూత పెట్టేసి మనము విజిల్ పెట్టేసుకొని 3-4 విజిల్స్ వేయించుకుంటామండి. ఇంకా కుక్కర్ చల్లారిన తర్వాత మనం మూత తీసి ఉడికినటువంటి పప్పుని మనం మెదుపుకొని పెట్టేసుకుంటాము. చక్కగా ఉడికిపోయిందండి మెత్తగా. ఇంకా బాణలు పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో 8-10 కచ్చపచ్చా దంచుకున్న వెల్లుల్లి డబ్బులు వేసుకున్నాను. అదేవిధంగా ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, తర్వాత ఎండుమిర్చి ఒక 4-5 కరివేపాకు వేసేసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసుకుంటామండి. మంచి అరోమా వచ్చే వరకు ఆ వెల్లుల్లి నుంచి పప్పులన్నీ వేగి ఇదంతా మనకి